ఆయన హ్యాట్రిక్ విజయం అందుకున్న ఎమ్మెల్యే 9.5 ఏళ్లు తెలంగాణకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పైగా సొంత ఊరు. కానీ తండ్రి సర్పంచ్గా గెలిపించుకోవడం కోసం చెమటోడ్చక తప్పలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి గుండకళ్ళ రామచంద్రారెడ్డి నాగారం 95 ఏళ్ల వయసులో గ్రామ సర్పంచ్గా గెలిచారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన రామచంద్రారెడ్డి కేవలం 131 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. కానీ జగదీష్ రెడ్డికి ఉన్న పేరు, రాజకీయ అనుభవం, తండ్రి గెలుపు కోసం ఆయన అనుసరించిన వ్యూహాలు చూస్తే మాత్రం ఇది అసలు గెలుపేనా అనిపించక మానదు. జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి నాగారం దేశ్ముఖ్ అలాంటి వ్యక్తి ఓటు కోసం 4,000 రూపాయలు ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్గా గెలుపు కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓటుకు 4,000 పెట్టి కొన్నా కేవలం 131 ఓట్లతోనే విజయం సాధించడం ఆయన స్థాయికి చాలా తక్కువేనన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇక నాగారం గ్రామ పంచాయతీలో మొత్తం 2,448 ఓట్లున్నాయి. ఇందులో పురుషులు 1,185 మంది, అలాగే స్త్రీలు 1,262 మంది కాగా ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. అయితే సర్పంచ్ ఎన్నికలో రామచంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ తరపున ఒకరు, కాంగ్రెస్ రెబల్గా మరొకరు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 788 ఓట్లు రాగా రెబల్ క్యాండిడేట్కు 330 ఓట్లు వచ్చాయి. వీరిద్దరికీ కలిపి 1,118 ఓట్లు రాగా రామచంద్రారెడ్డికి 991 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ లేకుంటే జగదీష్ రెడ్డికి సొంత ఊరిలో పరాభవం తప్పేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగారంలో కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపై వచ్చి ఉంటే 200కు పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించేది. తండ్రిని సర్పంచ్గా గెలిపించుకున్నారు జగదీష్ రెడ్డి. రామచంద్రారెడ్డి గెలుపుపై సోషల్ మీడియాలో సెటైర్లు అయితే వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ రెబల్ బరిలో దిగడంతో పెను ప్రమాదం అయితే తప్పింది అని ఈ నేపథ్యంలో చెప్తున్నారు. ఓటమి నుంచి ఆయన తప్పించుకున్నారనేటువంటి మాట. ఇక 330 ఓట్లు కాంగ్రెస్ రెబల్ చీల్చి సంచలనం సృష్టించారనేటువంటి వార్త కూడా ఉంది.